నమస్కారం. రండి రండి. సరేమా, ఎవరు వచ్చారో చూడు. నీ పెద్ద కొడుకు వచ్చాడు. అమ్మా నమస్కారం అమ్మా. రామయ్య బాగున్నావా? కూర్చోడు. బాగున్నాను. నువ్వు తినడమే లేదా? ఒళ్ళు పెరగనే లేదు. ఎవరు తనా? అమ్మా ఫుల్గా లాగించేస్తుంది. నా భోజనం కూడా తనే తింటుంది. మీ అబ్బాయి నాకేం కొనివ్వట్లేదు. వాడు కొనివ్వకపోతే నువ్వే వెళ్ళి కొనుక్కోవచ్చుగా, లేకపోతే ఇక్కడికి రావచ్చుగా. ఇది వాడిలేగా. అన్న వదిన మనల్ని మర్చిపోయారు నాన్న. రామ్మా, వాళ్ళకి మాట్లాడడం రాదు, నువ్వు ఇంకా ఐడియాలు అందిపు. మనకి ఏం ప్రాబ్లం లేదుగా. ప్రాబ్లమా? మనకేముంటుందమ్మా. నాన్న, దారి పొడుగునా బ్యారిగేడ్స్ పెట్టి చెకింగ్ అంటూ టార్చర్ చేస్తున్నారు. మన వీధిలోనే అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి వేశారు. వాళ్ళ గురించి తెలిసిందేగా, వాళ్ళు అలాగే ఉంటారు. చాలా టార్చర్ చేస్తున్నారు, రౌండ్ చేసి కొడుతున్నారు. ఒక పక్క రౌడీలు, మరో పక్క రాజకీయ నాయకులు. ఛ! వీళ్ళందరినీ వీళ్ళు ఎలా ఫేస్ చేయగలరో తెలియడం లేదు నాన్న. అవన్నీ అల్లా చూసుకుంటాడు. నువ్వు ముందు ఆ పిల్లలతో మాట్లాడు, వాళ్లకు నమ్మకం కలిగించు. అంబేద్, నైట్కి అమ్మని బిర్యానీ చేయమంటావా? వద్దమ్మా, ఆయన వెళ్ళాలి. ఏంటంత అర్జెంట్? నేను ఎక్కువసేపు ఉండలేను నాన్న. నా లింకులని తెలుసుకుని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. నేను ఇమీడియట్ గా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, వేరే చోటుకి వెళ్ళాలి. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చెయ్యి. సరే నాన్న. లోపలే ఉన్నారు సార్. రండి వెళ్దాం. అల్లా. ఏంటి దిలీప్, భోంచేశారా? చేశాను సార్. తర్వాత నేను చెప్పాను కదా, ఏం ఆలోచించారు? ఏం చెప్పారు? పెళ్లి చేసుకునే తీరాలా? సార్, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? మరి కులం పట్టి మట్టి తమాషా అనుకున్నారా? దొరికితే ముక్కలు ముక్కలుగా నరుకుతారు. మా ఇద్దరి పేరెంట్స్ అలాంటి వారు కాదు, వాళ్ళు అలా ఏం చేయరు. పసిపిల్లలా మాట్లాడమాకమ్మా. కన్నవాళ్ళు ఎప్పుడూ మంచివాళ్లే. మన బిడ్డ బాగా చదువుకోవాలి, బాగా డ్రెస్ చేసుకోవాలి, మన బిడ్డకి ఆస్తి గడించి ఇవ్వాలి అని 1000 కలలతో ఉంటారమ్మా. అమ్మాయికి పెళ్లి అనగానే అల్లుడు మన కులం వాడే ఉండాలి, మన అంతస్తుకు సమానంగా ఉండాలనే గౌరవం అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు ఈ కలలన్నీ చెదిరిపోతాయి. సార్, మీరు మమ్మల్ని భయపెట్టినా మాకు వేరే ఆలోచన రాదు. మేమిద్దరం చదువుకున్నాం, మేం మా కాళ్ళ మీద నిలబడగలం. తలే తెగిపడ్డాక కాళ్ల మీద ఎలా నిలబడతారు? దిలీప్, మీ ఇద్దరిలో ఉన్నది ఒక రకమైనటువంటి అట్రాక్షన్, అంతే. నువ్వు తనని చూసినప్పుడు బాగా డ్రెస్ చేసుకుని ఉండొచ్చు, తను నిన్ను చూడడానికి వచ్చినప్పుడు పౌడర్ కొట్టుకుని వచ్చుంటాడు. ఇక పెళ్లి అనేది జరిగిందనుకోండి, కొన్ని రోజులు పోయాక ఒక రకమైన విరక్తి వస్తుంది. నువ్వు మురికి నైటీ వేసుకుని కూర్చొని ఉంటావు, వాడు చెదిరిపోయిన జుట్టుతో వెళ్తూ ఉంటాడు. అప్పుడు మీకు ఒక రకమైన భావన వస్తుంది. అప్పుడు తెలుస్తుంది మీ ప్రేమ గురించి. ప్రేమంటే చూసుకోవడాలు, పౌడర్ కొట్టుకోవడాలని ఎవరు చెప్పారు? ఏంటి సార్, మీరు మేడంని లవ్ చేయట్లేదా? వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలాగే వాడు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నాడు. మా ఇంట్లో అందరికీ అలాంటప్పుడు తెలుసు. ఎందుకు పారిపోయి వచ్చారు? బతకడానికి. చంపేస్తారమ్మా. సార్, ఎందుకు ఫస్ట్ నుంచి ఎలా మాట్లాడుతున్నారు మీరు? రేయ్, అర్థం కావడం లేదారా? ఊరినే కాల్చేస్తారా? సార్, బ్రతికినా చచ్చినా వాడితోనే. మీ వల్ల అయితే మాకు పెళ్లి చేయండి, లేకపోతే వదిలేయండి, మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు మాత్రం ఇలా ఖచ్చితంగా చెబుతావు. రేపు మీ అమ్మా నాన్న వచ్చి నీ ముందు ఏడ్చారనుకో, వాళ్ళ చేయబట్టుకుని వెళ్ళిపోతావు. వీడు ఊర్లోకి రాలేక బయట తిరుగుతూ ఉంటాడు. మేము వెళ్ళిపోతాం సార్. ఉండమ్మా, కంగారు పడకు. ఉమర్, వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండొద్దు, ఇంటికి తీసుకెళ్ళిపోదాం. వాళ్ళ చూపు అంబేద్ మీద ఉండడమే కరెక్ట్. సరే. అది ఇదే అనుకుంటా. అతను చెప్పిన జిరాక్స్ షాప్ ఇదే. పద లోపలికి వెళ్దాం. అన్నా, చెప్పండి. అన్నా, సెల్వ గారు పంపారు. అన్న చెప్పాడు. సర్లే గానీ మీ పేరు, ఊరు, అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. మీ పేరు మీద ఒక డమ్మీ అడ్రస్ ప్రూఫ్ రెడీ చేయాలి. సరే, ఎంత అవుతుంది? 5000 అవుతుంది. అన్నా, ఎంతో కొంత తక్కువ చేయండి అన్నా. ఇది చాలా తక్కువ అమౌంట్, ఇందులో రిస్క్ ఎక్కువ. ఇది చాలా తక్కువ, ఇచ్చేసేయాలండి. సరే అన్నా. ఇదిగోండి ఉమర్, తాగండి. వద్దు వద్దు. 5 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఏదేమైనా మన మనసు స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ బాబు మీ అబ్బాయా? పేరేంటి? ప్రభంజన్. ఎక్కడున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? అది నేను చెప్తారండి. మనకు కొంచెం పేపర్ పని ఉంది, మీరిద్దరూ కలిసి సైన్ చేయాలి. వెళ్దాం రండి. మీరు కింద ఆ పిల్లాడి గురించి మాట్లాడారు, అందుకే మిమ్మల్ని పైకి తీసుకొచ్చా. ఆ పిల్లాడు ఎప్పుడో చచ్చిపోయాడు, చంపేశారు. ఎవరు? సమాజాన్ని, మనుషుల్ని ప్రేమిస్తున్నామని చెప్పే రాజకీయ నాయకులు. మనుషుల్ని ప్రేమిస్తే ఇలాంటి బహుమతి వస్తుంది. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కిందికి వెళ్తా.
మరొకరి మీద ప్రేమ చూపించడం అంత పెద్ద అఫెన్స్ అవుతుందా దిలీప్? మనం వీళ్ళని చాలా కష్టపెడుతున్నాం. ఇంత పెద్ద బాధను భరిస్తూ కూడా మనకు హెల్ప్ చేయడానికి వీళ్ళు మనతోనే ఉన్నారు. వీళ్ళ కోసం మనం ఏం చేయగలం? బ్రతికి చూపించాలి.